అగ్రిగర్ని స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు 2017లో ఐ వాజ్ లుకింగ్ ఫర్ ల్యాండ్. ల్యాండ్ అంటే ఏదైనా ఎంటర్ప్రైజ్ చేయాలంటే ఒక ఇండస్ట్రియల్ ల్యాండ్ కావాలి. సో ఐ వాజ్ అప్రోచింగ్ ఆల్ అసోసియేషన్స్. అట్లా నేను ఒక ఉమెన్ అసోసియేషన్లో జాయిన్ అయ్యాను, అలీటా అని. ఆ ఉమెన్ అసోసియేషన్ ద్వారానే నాకు ఆ ల్యాండ్ అలాట్ అయింది. బికాజ్ ఎవ్రీ ఇండస్ట్రియల్ అసోసియేషన్లో 30% అలాట్మెంట్ ఉంటాయి విమెన్ ఆంటర్ప్రినర్స్కి. చాలా మందికి తెలియని కూడా తెలియదు. ఇదే మనకి ఎడ్యుకేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఇవి చదువుతాం కాబట్టి. అదే 30% ఎవ్రీ అసోసియేషన్లో ఉన్నప్పుడు ఫిల్ అవ్వవు అవి. ఫిల్ అవ్వక ఏం చేస్తారంటే జెంట్స్ వాళ్ళకి దొరకడానికి వాళ్ళ వైఫ్ మీద కంపెనీ రిజిస్టర్ చేసుకుని దే విల్ గెట్ దట్ ల్యాండ్ ఆల్సో. సో మోస్ట్ ఆఫ్ ద ఎంటర్ప్రైజెస్ ఎట్లా ఉంటాయి అని అంటే ఓకే మ్యాన్ రన్ చేస్తారు, విమెన్ పేరు మీద ఉంటాయి అన్నమాట. ఇది నాకు మార్చాలని అనిపించింది. సో మేమేంటి అని అంటే విమెన్ యాక్టివ్ ఉన్న వాళ్ళనే మేము విఎంలో మెంబర్స్గా కూడా ఉంటాం అనమాట. అట్లీస్ట్ దే షుడ్ బీ ఇన్ ద మేనేజ్మెంట్, దే షుడ్ బీ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకు లేరు? వాళ్ళకి అలవెన్స్ లేదా, లేకపోతే అవగాహన లేదా? అవగాహన లేకపోతే మనం ఇద్దాం. ఇంట్లో ఒప్పుకోవట్లేదా అని అంటే కుదరదు, అది ఇంట్లో వాళ్ళ పేరు మీదే ఉన్నాయి కాబట్టి. సో ఇట్లా మనకి అసోసియేషన్గా ఫామ్ అయినప్పుడు నేను ఒక అసోసియేషన్ ద్వారా బెనిఫిట్ పొందాను. సో నాకు ఇంకొక అసోసియేషన్ విఎంఎన్ అసోసియేషన్, ఇట్స్ ఫౌండెడ్ బై సమ్వన్ ఎల్స్. అక్కడ వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఓకే ఐ షుడ్ కాంట్రిబ్యూట్ మై సెల్ఫ్ అని. సో ఐ జాయిన్డ్ ఇన్ 2019 ఇన్ విఎం. అక్కడ నుంచి నాకు మిషన్ ఏంటి అని అంటే ఎస్హెచ్జి విమెన్, ఈ రూరల్ విమెన్ని మంచి ఆంటర్ప్రినర్స్ లాగా క్రియేట్ చేయాలి అనేది. సో ఐఎమ్ స్టిల్ క్యారింగ్ ఆన్ విత్ దట్ ప్యాషన్ ఓన్లీ. ఎందుకు మళ్ళీ విమెన్ రిలేటెడ్ ఎందుకు చేస్తాను అని అంటే విమెన్ యాజ్ ఇప్పుడు మాకు ఇంట్లో మేము డిసైడ్ చేస్తాం ఏం వండాలి అనేది. సో ఫుడ్ ఈజ్ డిసైడెడ్ బై అస్. ఓకే, మనం హెల్తీగా ఉండి మనకు అవేర్నెస్ ఉంటే ద ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ బీయింగ్ స్ట్రాంగ్. సో అందుకే నేను విమెన్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాను. విమెన్లో కూడా మళ్ళీ ఫుడ్ అగ్రి ఎందుకు పెడతానంటే బికాజ్ నేను ఫార్మర్ని అడ్రస్ చేయాలి అక్కడ. ఈ రోజున నాకుంది ఫుడ్, మా పిల్లలకు ఉంటుంది ఫుడ్, బట్ ముందు తరాలకి వీ మైట్ నాట్ హ్యావ్ ఫుడ్. ఎందుకు అందరూ వదిలేసేసి అది రియల్ ఎస్టేట్ దీనికి వెళ్ళిపోతుంది. ఫార్మింగ్ అగ్రికల్చరే మనకు రూరల్ ఎకానమీకి వాళ్ళ ఇండియాకి స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ని స్కీమ్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, చాలామంది ఇన్వైట్ చేస్తున్నారు అగ్రి అండ్ ఫుడ్లోకి రండి అని. చాలా వెసులుబాట్లు ఉన్నాయి, పీపుల్ ఆర్ నాట్ బీన్ అవేర్. సో ఈ గ్యాప్ని అడ్రస్ చేయడానికి నేను ఈ రెండు ఆర్గనైజేషన్ని పెట్టుకున్నాను. బోత్ ఆర్ రన్నింగ్ యాజ్ అ సోషల్ వెంచర్స్ టుడే. అండ్ వాట్ వీమార్ట్ ఈజ్ వన్ మోర్ ఫ్రాగ్మెంట్, ఇట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటుంది. వీళ్ళందరికీ మార్కెట్ అయితే చూపించాలి కదా, రేపొద్దు నేను వీళ్ళందరూ ఎవాల్వ్ అవుతారు ఆంటర్ప్రినర్స్గా, మార్కెట్ చూపించాలి. సో వీ బిల్ట్ అ ఈకామర్స్ ప్లాట్ఫామ్ దట్ ఈస్ స్టిల్ అండర్, ఇంకా ఫస్ట్ ఫ్యూ పైలట్స్లో ఉన్నాం మేము. డిఫరెంట్ వేరియేషన్స్, ఓన్లీ స్టోర్ పెట్టాలా, లేకపోతే విత్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ పెట్టాలా, లేకపోతే చిన్న కెఫే లాగా పెట్టి ఈ స్టోర్స్ని పెట్టాలా. సో వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ద మోడల్స్. ఇవన్నీ చేస్తున్న క్రమంలో లైక్ మీరు అనుకున్నారు ఏం స్టార్ట్ చేయాలి, వి అగ్రిగర్, వి మ్యాటర్, లైక్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ దాకా తీసుకొని వచ్చారు, లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఇవి మీరు చేస్తున్న టైంలో మీరు వేరే ఫార్మర్స్ దగ్గరికి లేదా ఉమెన్ ఆంటర్ప్రినర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారమ్మా? ఎట్లాంటి ఛాలెంజ్? ఇది చేద్దామని అయితే అనుకోలేదు వినీల్, లెట్ మీ బి వెరీ ఫ్రాంక్. ఏది ఆపర్చునిటీ ఎక్కడ గ్యాప్ ఉందో నేను అలా ఫామ్ చేసుకుంటూ వెళ్ళాను. ఛాలెంజెస్ అని అంటారా, ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకనంటే ఇప్పుడు నేను గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేసినప్పుడు నాకు చాలా ఆపర్చునిటీ ఉంది, బట్ అక్కడ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. యూ కెనాట్ డూ ఇట్ విత్ యువర్ ఫ్రీడమ్. సో నాకు కొంచెం సఫకేటింగ్ అనిపించింది అక్కడ. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి నా ఫ్రీడమ్తో నాకు పెళ్ళైన తర్వాత కూడా నాకు ఆ ఫ్రీడమ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ జాబ్ చేస్తున్నప్పుడు ఆ ఫ్రీడమ్ లేకపోయేసరికి అంటే నాకు చాలా ఐడియాస్ డిఫరెంట్, ఇప్పుడు వాట్ ఎవర్ ఐ కేమ్ అవుట్ అండ్ డిడ్ ఇట్, ఇవన్నీ నేను అక్కడ ఉండి కూడా చేసేదాన్ని. బట్ నాకు ఆ ఫ్రీడమ్ లేకుండే. డిఫైన్డ్ ఉంటుంది కదా బడ్జెట్ కానీ, లేకపోతే వాళ్ళ అనుకున్న విధానంలో వాళ్ళ రూల్స్ ప్రకారం కొంచెం నాకు అక్కడ అనిపించింది. సో దెన్ ఐ థాట్ ఓకే నో, ఐ విల్ నాట్ ఫిట్ ఫర్ దిస్, ఐ కేమ్ అవుట్. ఛాలెంజెస్ అనేటప్పటికి ఫండింగ్ ఆల్వేస్ ఛాలెంజింగ్ ఉంటుంది. బికాజ్ ఇక్కడ మా డబ్బులు, మా పర్సనల్ డబ్బులు, లేకపోతే వీ నీడ్ టు రేస్ ఫండ్స్. దిస్ ఇస్ వన్ ఛాలెంజ్ వాట్ వీఆర్ ఫేసింగ్ టుడే ఆర్ దెన్ ఆర్ ఎనీ టైమ్ ఫ్యూచర్ ఆల్సో. బికాస్ ద మూమెంట్ మీరు గ్రో అవుతున్న కొద్దీ యువర్ ఛాలెంజ్ ఇంక్రీజెస్. వెన్ యూర్ స్టార్టింగ్ 1 lakh ఛాలెంజ్ ఉంటుంది, గ్రో అవుతున్న కొద్దీ 5 lakh అవుతుంది, 5 crore అవుతుంది, 50 crore అవుతుంది. ద ఛాలెంజ్ ఇస్ సేమ్. సో వీఆర్ నౌ కమింగ్ ఇన్ టు సిఎస్ఆర్. వీఆర్ ఆల్సో ఆస్కింగ్ ఫర్ సిఎస్ఆర్ ఫండ్స్. ఎందుకు అని అంటే టు రీచ్ అవుట్ టు మోర్ పీపుల్. ఇప్పుడు మా దగ్గర ఉన్న ఫండ్స్తో వీఆర్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు 100,000, 5,000. మీరు దాన్ని పెట్టుకోవాలంటే అది రెవెన్యూ జనరేట్ చేసుకునే స్టెప్లు. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే నేర్పించడానికి ఎవరు పే చేయరు. దో అగ్రిగర్లో మేము ఏం చేసామంటే పెయిడ్ మోడల్స్ పెట్టాం, ప్రైవేట్ లిమిటెడ్లో పెయిడ్ మోడల్స్ పెట్టాము. ఫ్యూ విల్ కమ్, బట్ దే వాంట్ ఫర్ ఫ్రీ అంటారు.
ఫ్రీ ఇస్తే మేము నేర్చుకుంటాము అని అంటారు. సో నేను ఫ్రీ ఇవ్వలేను కదా, బికాస్ ఇట్స్ అ కాస్ట్ టు మీ. ఐదర్ గవర్నమెంట్ షుడ్ పే ఆర్ సమ్ ఏజెన్సీ షుడ్ పే ఆర్ సమ్మన్, అట్లీస్ట్ నా పాకెట్ నుంచైనా నేను పెట్టాలి. పెట్టగలనంతే పెట్టగలుగుతాం. But we want to do it in masses, challenging would be that. The other challenge what is like team retention, idantha any organization ki untundi. Challenges kanna nenu etla anante when I wanted to start an enterprise or when I went for bank loan ankondi, the biggest challenge was like women ga ivatledu. Naku it was a very shocking fact. Are I have a PhD, I have related experience. అయినా సరే ద బ్యాంకర్ కేమ్ టు మై హౌస్ అండ్ డిడ్ అ 45-minute ఇంటర్వ్యూ. ఎందుకు మీరు మీ హస్బెండ్ మీ కంపెనీలో లేరు? సో దే యాంటిసిపేట్ సర్టన్ థింగ్స్ విచ్ ఇస్ నాట్ ద రియలిస్టిక్. సి మై హస్బెండ్ హ్యాస్ అదర్ కంపెనీస్, ఈజ్ నాట్ రిలేటెడ్ టు అగ్రికల్చర్. మా ఫాదర్ని నేను కలిపి ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుకున్నప్పుడు మీ హస్బెండ్ ఎందుకు లేరు? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. వై షుడ్ ఐ ఆల్వేస్ హ్యావ్ ఎ హస్బెండ్? మీకు ఇందాక అర్థమైంది కదా, హస్బెండ్స్ ఉంటేనే అది ఎంటర్ప్రైజ్ ముందుకు వెళ్తుంది అనే. This did not click me. Oh, this is something which I need to talk. Women individual ga ante when they are able to show their capabilities, vallu oka front ante mem munduku vastamu ani, government is offering so many things. Women empowerment maatladutunnaru, funding schemes istunnam antunnaru, but when it comes to realistic it is not there. They always say okay, who is the, then I told itla adugutunnaru, signature kavalante nannu surety adugutunnaru తెలుసా నిన్ను అన్నారు. ఆబ్వియస్లీ కదా. సో నువ్వు కంపెనీలో లేవు, కంపెనీలో లేకపోయినా నీ హస్బెండ్ సంతకం కావాలి అని అంటే షూరిటీ అడుగుతున్నారు. దే ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ యూ అని ఛాలెంజ్ చేశారు మా హస్బెండ్. దెన్ ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ చేసాడ్. ఐ టోల్డ్ బ్యాంకర్ ఆల్సో వేర్ ఇట్ ఈస్ రిటర్న్ దట్ యూ కెనాట్ ఫండ్ అ పర్సన్. ఓకే లేదు, అక్కడ హస్బెండ్ కంపల్సరీ సిగ్నేచర్ ఉండాలి అని ఎక్కడ రాసి ఉంటే చెప్పండి, నేను పెట్టిస్తాను అన్న. దే డెంట్ హ్యాడ్ అన్ ఆన్సర్. దే డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్. ఇట్స్ ఓన్లీ అని అంటే విమెన్ ఆర్ నాట్ వాయిసింగ్ అవుట్. ఇట్స్ జస్ట్ బికాజ్ అంటే యాక్సెప్టబిలిటీ మనకి ఏంటి అంటే మన మీద మనకి నమ్మకం ఉంటే వీ కెన్ ఫైట్ త్రూ. అండ్ వాళ్ళు కూడా అదే అన్నారు, మ్యామ్ మీతో మాకు తెలుసు మీరు ఈ అన్ని రేస్ చేస్తారని తెలుసు, వీ హ్యావ్ గాన్ త్రూ బికాజ్ వీ హ్యావ్ స్పోకెన్ టు యూ కదా. ఏంటి అని అంటే ఇట్స్ నాట్ డిఫైన్డ్ బట్ యూజువలీ ఇట్ హ్యాపెన్స్. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, సో షూరిటీ కింద వస్తుంది అంటే ఇట్స్ సెకండ్ సిగ్నేచర్. నేను ఒకటే అడిగాను వాళ్ళని, అదే హస్బెండ్ ఒకవేళ లోన్ తీసుకునేలా ఉంటే వైఫ్ సిగ్నేచర్ అడిగారు కదా. నేను అదే అంటాను. మరి ఇంట్లో లోన్స్ తీసుకుంటారండి, లోన్ తీసుకోకుండా ఎవరు ఉంటాం రైట్? ఇంటి మీద లోన్ తీసుకుంటున్నారు అన్నప్పుడు నన్ను ఏం అడగలేదు కదా మీరు అన్నాను. సో దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ ఇస్ కన్సర్న్. ఏంటి అని అంటే వెన్ యూఆర్ గివింగ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ ఈక్వల్. వైఫ్ అండ్ హస్బెండ్ ఈజ్ ఈక్వల్. బట్ హస్బెండ్ తీసుకుంటున్నప్పుడు వైఫ్ని అడగరు, బట్ వైఫ్కి ఏదైనా లోన్కి వెళ్తున్నప్పుడు హస్బెండ్ సంతకం ఎందుకు అడుగుతున్నారు? సో దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ వీ నీడ్ టు స్పీక్ లౌడ్ అండ్ వీ వాంట్ టు రేజ్ ఇట్ టు ద కోర్. ఎందుకనంటే గవర్నమెంట్ ఈజ్ అన్ ద పర్సెప్షన్. మేము అనౌన్స్ చేస్తున్నాము విమెన్ స్కీమ్కి, విమెన్ ఆంటర్ప్రినర్స్ని ప్రమోట్ చేయడానికి, సో వాళ్ళకి ఇచ్చేస్తారని. బ్యాంకర్స్ ఆర్ నాట్ లైక్ దట్. సో ఐ హ్యాడ్ టు గో త్రూ దిస్ ఛాలెంజ్. బట్ ఏంటి అని అంటే కొంచెం డిలే అవుతుంది ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్లో మనకి ఏంటి అనుకున్న టైమ్ లైన్స్లో డిలే అవుతుంటే ఇట్స్ అ కాస్ట్ ఫర్ అన్ ఆంటర్ప్రినర్. సో దట్ నో బడీ కౌంట్స్. కాస్ట్ ఎట్లా అయిపోతుంది అంటే ఇట్ రెప్లికేట్స్, మల్టిప్లైజ్ అండ్ ఇట్ హిట్స్ యువర్ పాకెట్ ఇన్ వన్ ఆర్ ది అదర్ ఫార్మాట్. సో ఇక్కడ నాకు ఏంటంటే నేను లోన్ తీసుకోవడానికి కూడా, లోన్కి వెళ్ళటానికి కూడా కారణం ఏంటి అని అంటే ఇప్పుడు నేను ప్రమోట్ చేస్తున్నా విమెన్ అందరికీ, అరే రండి మీరు పెట్టుకోండి గవర్నమెంట్ స్కీమ్ ఇస్తుంది, సో ఇది వస్తుంది అని. నాకు ఈ ఛాలెంజ్ దాంట్లోకి వెళ్తేనే కదా తెలిసింది, లేకపోతేనేముంది. సో నాకే ఛాలెంజ్ ఉన్నప్పుడు నేను ప్రమోట్ చేసే విమెన్ దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ అట్లీస్ట్ లైక్ మీ, దే డోంట్ హ్యావ్ వాయిస్ లైక్ మీ. సో ఐ హ్యావ్ టు స్పీక్ ఇట్ లౌడ్ అండ్ మేక్ ఇట్ వెరీ వైబుల్ ఫర్ దెమ్ టు ఇన్వైట్. సో ఇది ఒక ఛాలెంజ్ లాగా పెట్టుకుని అసోసియేషన్లో వీ డూ దోస్ యాక్టివిటీస్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటి అని అంటే ఎంపవరింగ్ దిస్ విమెన్ ఫస్ట్. అరే మీరు అడగచ్చు, బ్యాంకర్తో మీరు స్ట్రాంగ్గా మాట్లాడితే యూ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ లెవరేజ్. మాట్లాడకపోతే ఉండదు. మాట్లాడకపోవడం తప్పు మనదా వాళ్ళదా? మనది. సో అండ్ వాట్ వాస్ ద ఆన్సర్ దట్ ది బ్యాంకర్స్ హావ్ గివెన్ మ్యామ్?
దే డి నాట్ మీరు అడిగినప్పుడు వాళ్ళకి ఆన్సర్ లేకుండే సో దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్ మ్యామ్ వీ కెనాట్ ప్రొవైడ్, మాకు తెలుసు మీరు ఇలా అడుగుతారని దే గేవ్ మీ లోన్, దే గేవ్ మీ వితౌట్ షూరిటీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సక్సెస్ స్టోరీ అంటాను నేను. ఇట్స్ నాట్ అబౌట్ గెటింగ్ ద అమౌంట్, గోయింగ్ త్రూ దట్ ప్రాసెస్ అండ్ అడ్రస్సింగ్ దట్. జస్ట్ బికాస్ నాకు ఈ కన్సర్న్ ఉంటుంది, ఇది ఉంది అని నేను ఆ ప్రాసెస్లో వెళ్ళాను కాబట్టి నాకు అర్థమైంది కాబట్టి నేను రేస్ చేయగలిగా. నా ఎలిజిబిలిటీ ఏంటి అనేది నాకు తెలుసుకుని ఇప్పుడు ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అవర్ ఎలిజిబిలిటీ and then we need to take it forward.